ఎమ్మెల్యే పార్థసారథి మధ్య మాటల యుద్ధం నడిచింది. వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, పాఠశాల విద్యాశాఖలపై సమీక్ష చేస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో కర్నూలు కలెక్టర్ చెరి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. సమస్యలపై ప్రజాప్రతినిధులు నిలదీశారు. అధికారుల సమాధానాలతో జడ్పీ హాల్ వేడెక్కింది. లోపల సభ బయట కూడా మీరు ఈ మధ్య బుడగలు ఎగరేసేయడం కూడా చూశాను నేను. అవన్నీ ఏం నడవు, కూర్చోవాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడినంత సేపు మేము మాట్లాడలేగా. నువ్వు మాట్లాడిన పరిస్థితుల్లో మాట్లాడినావు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తే నడవదు. ఇక్కడ ఏదో రకంగా మసిబూసి మారేడి కాయ చేయాలని ప్రయత్నం చేస్తే చెల్లదు. వైఎస్ఆర్సీపీ ఆటలు సాగవు. మీరు చెప్పేటువంటి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకనైనా మీరు సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఊరకే ఎగిరినంత మాత్రాన, ఇక్కడ సంఖ్య ఉంది కాబట్టి ఎగిరినంత మాత్రాన ప్రజలు చూస్తా ఉంటారు ఈ అంశాన్ని. అప్పుడు అడ్డు అయ్యే శక్తి ఆయనకి ఎక్కడ ఉంది? ఎలా మాట్లాడతాడు ఆయన? ఎందుకు మాట్లాడతారు చెప్పాలి కదా. ఎందుకు మాట్లాడు చెప్పు. ఎందుకు మాట్లాడము? మీరు మాట్లాడే మేము మాట్లాడమా? ఆటలా? అవునయ్యా, నేనెక్కడ మాట్లాడాలో నాకు తెలియదు. ఆయన చెప్తారా? మీరు చెప్పే అబద్ధాలన్నీ ఇంటూ ఊరుకోవాలా? మీ దౌర్జన్యాలు, మీ గూండాగిరి చూస్తా ఊరుకోవాలా? గూండాగిరికి భయపడేవాడు ఎవరు ఇక్కడ. మీ రౌడీలకు భయపడేవాడు ఎవరు లేరు ఇక్కడ. రౌడీ రాజ్యం చూసే జనాల్ని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? మీ రౌడీ రాజ్యం, మీ గూండాలు, మీ దౌర్జన్యాలు చూసే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. మళ్ళీ మా మీద వస్తా ఉన్నారు. ఇంకా సాగవు, కాక సాగవు. ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇకనైనా కూర్చోవాలి. ప్రజలు చెప్పేది వినాలా? ఇప్పుడు మేడం గారు చెప్పినారు, ల్యాబ్ రైతులకు ల్యాబ్ అందుబాటులో ఉందని చెప్పినారు. మేడం, రైతులకి ల్యాబ్ మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో 2021లో 1,60,00,000 పెట్టి ల్యాబ్ ఓపెన్ చేసినారు మేడం. దాన్ని అర్ధాంతంగా ఇప్పుడు ఈ సంవత్సరం దానికి జీవో తెచ్చి ఆదోను పంపించినారు అంటున్నారు. అంటే ఆలూరులో రైతులు లేరా, లేకపోతే వ్యవసాయ భూమి లేదా మా ఆలూరులో? ఎందుకు మీరు తరలిచ్చినారనే విధంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆదోనికి పోవాలంటే మా ఆలూరు రైతులు ఎక్కడ పోతారు? ఆలూరులో అయితేనే అక్కడ చుట్టుపక్కల వచ్చి ఏదైనా ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటారు. ఆదోనికి పోయి రావాలంటే ఎక్కడ పోతారు? ఇంక అంత ఏం అసలు ఎందుకు దాన్ని అప్పుడు ఎందుకు గవర్నమెంట్ కట్టించింది? ఎందుకు ల్యాబ్ కోసమే అక్కడ ఉండాలనే కదా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ల్యాబ్ కట్టించినారు. ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో రచ్చ జరిగింది. జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన కూడా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా సభ అంతా కూడా వేడెక్కింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ నవీన్ అందిస్తారు. బిఫోర్ దట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో రచ్చ జరిగింది. జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. చర్చ రసవత్తరంగా మారింది. ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మధ్య మాటల యుద్ధం నడిచింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, కర్నూలు జడ్పీ సర్వసభ సమావేశంలో రసాబసాగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక వ్యవసాయానికి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్ ను ఆలూరు నుంచి ఆదోనికి తరలించడంపై ఎమ్మెల్యే విరూపాక్ష అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే కూడా పూర్తి స్థాయి కూడా ఆలూరు నుంచి ఎలా తరలిస్తారు దీని చెప్పేసి కూడా అక్కడ ఎమ్మెల్యే తీవ్ర వాగ్వాదానికి దిగినట్టు పరిస్థితి కాబోతుంది. అయితే పూర్తి స్థాయి కూడా అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే ఇక్కడి నుంచి పంపిస్తున్నారని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నట్టు మరో ఎమ్మెల్యే పార్థసారథి రెడ్డి కూడా తీవ్రంగా వ్యాఖ్యానించినట్టు పరిస్థితి కాబోతుంది. అంటే ఇద్దరు ఎమ్మెల్యే మీద, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి రెడ్డి, అదే అక్కడ ఉన్నట్టు విరూపాక్ష, ఇద్దరు కూడా పూర్తి స్థాయి కూడా ఒకరిపై ఒకరైతే తిట్ల వర్షం కురిపించుకున్న పరిస్థితి కాబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యవసాయానికి సంబంధించిన టెస్టింగ్ ల్యాబుల్ని ఆలూరు నుంచి తరలించవద్దు, పూర్తి స్థాయి కూడా ఇక్కడే ఉంచాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే ఆదోని ఉందో ఆదోనిలో ఉంచాలా తప్ప ఎట్టి పరిస్థితులు ఇక్కడ పంపించవద్దని చెప్పడంతో కూడా అక్కడ తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరైతే దూషణలకు దిగినట్టు పరిస్థితి కాబడుతుంది. కేవలం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వంపై విషయం చెమ్మడానికి మాత్రమే ఇక్కడ
ఇక్కడికి ఎమ్మెల్యే వచ్చాడు, ఈయన వచ్చి మొత్తం పూర్తిగా ఆరోపణలు చేస్తున్నాడని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ మనం చూసాం. ఎందుకంటే పూర్తిగా ఇద్దరు మధ్యలో కూడా ఒక మాటల యుద్ధం అయితే కొనసాగిన పరిస్థితి కాబడుతుంది. ఇక్కడ ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగేటప్పుడు ఇరుపక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో వాళ్ళు కూడా వాగ్వాదానికి దిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి జడ్పీ సర్వసభ సమావేశంలో ఇది చోటు చేసుకుందని చెప్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ ని అడ్డుకోవడం కోసమే ఇక్కడ వైసీపీ చేస్తుందని చెప్పేసి కూడా పక్క వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాత్రం తీవ్ర మాటల యుద్ధం అయితే నడిచినట్టు చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న అధికారులు శాంతింపజేశారు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కూర్చోమని చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా జడ్పీ సర్వసభ సమావేశం అంటే ఖచ్చితంగా ఆ జిల్లాలో ఉన్నవంటి సంబంధించిన కర్నూలు జిల్లాకు ఉన్నవంటి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరూ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేవలం ఒక టెస్టింగ్ ల్యాబ్ కు సంబంధించి ఏదైతే ఉందో వ్యవసాయానికి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్ తరలించదాన్ని ఎట్టి పరిస్థితుల్లో తరలించకూడదు, ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం అయితే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా గతాటి నుంచి కూడా చిన్న చిన్న విషయాలనే వాగ్వాదానికి దిగుతున్నారు. చాలా అనేక కార్యక్రమాల్లో ఇద్దరు బయట కలిసినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ పోలీసులు కానీ అక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళని అయితే సమన్వయం చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఒక ఆందోళనకరణ వాతావరణం అయితే అక్కడ కర్నూలు జడ్పీ హాల్లో చోటు చేసుకుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ నవీన్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటవీ